వీడియోను ప్రారంభించే ముందు చిన్న మనవి. 75,000కు పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న నా ఛానల్ను అతి త్వరలో లక్ష్య సంఖ్యకు చేరువ చేయమని, దయచేసి లైక్ చేసి షేర్ చేసి అనేక మందికి అందుబాటులోకి తీసుకురమ్మని కోరుకుంటున్నాను. వృక్షరూపము నుండి విముక్తిని పొంది మానవ జన్మను పొందిన యువకుడు, మునులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉన్నదా? కర్మబంధము ఏ విధముగా నశించును? దయచేసి నా ఈ సంశయమును తీర్పుడు అని అడిగిన దానికి సమాధానముగా మునుల కోరికపై అక్కడ ఉన్న అంగీరస మహర్షి ఏ విధముగా బదులిచ్చారు అనే విషయమును తెలియచేస్తూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక పురాణములోని 17వ రోజు పారాయణమును వినిపిస్తున్నారు. జనక మహారాజా, ధనలోభుడు అడిగిన ప్రశ్నకు అంగీరస మహర్షి తెలిపిన విధానమును నీకు వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మునులారా, ఓ ధనలోభుడా, మీరు అడిగిన ప్రశ్నకు, మీకు కలిగిన సంశయములకు సమాధానం తెలిపెదను, ఆలకించండి. కర్మలు ఆచరించడం వలన ఆత్మకు దేహం ఏర్పడుతుంది. శరీరము ధరించడం వలననే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మలు ఆచరించుటకు కారణమైనది శరీరమే. స్థూల సూక్ష్మ శరీరముల యొక్క సంబంధము వలననే ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని ఈశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. దానిని నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. ఆత్మ ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు వివరించగా, ధనలోభుడు, ఓ మునీంద్ర, ఇప్పటి వరకు నేను ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కనుక అహం బ్రహ్మ అను వాక్యమునకు గల అర్థమును గురించి నాకు మరింతగా వివరించండి అని ప్రార్థించెను. అప్పుడు అంగీరసముని ధనలోభునితో ఈ విధముగా చెప్పసాగారు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అని వ్యవహరించబడును. సర్వాంతర్యామి, నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపుడు అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరము లేదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నీవు గ్రహించవలసినదేమిటంటే, నేను అనేది శరీరము యొక్క ఇంద్రియములలో ఒకటి కాదు. దేహము యొక్క ఇంద్రియములను ప్రకాశింపచేసేది ఏది ఉన్నదో అదే నేను అనేది. దేహానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఉన్నాయి. ఈ 3 అవస్థలలోనూ, శరీరములలోనూ, మూడింటిలోనూ నేను నాది అని వ్యవహరించేది ఆత్మే అని తెలుసుకొను అని వివరించారు. ఏ విధముగా ఇనుము సూదంటురాయిని అనగా అయస్కాంతమును అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటుందో, అదే విధముగా శరీరము, ఇంద్రియములు ఆత్మను ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయి. ఆత్మ వలననే శరీరము, ఇంద్రియములు తమ పని తాము చేస్తూ ఉంటాయి. నిద్రలో శరీరము, ఇంద్రియములు గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోయాను, ఎంతో సుఖము కలిగినది అనుకునేదే ఆత్మ. ఏ విధముగా దీపము గాజు బుడ్డీలో ఉండి కూడా ఆ గాజును ప్రకాశింపచేస్తుందో, ఆ విధంగానే ఆత్మ కూడా ఈ దేహము, ఇంద్రియములలో కొలువై ఉండి వాటిని ప్రకాశింపచేస్తుంటుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమౌట వలన అది ఏ పరమాత్మ అని గ్రహింపుము అని ఈ విషయమును మరింతగా విపులీకరిస్తున్నారు అంగీరస మహర్షి. తత్వమసి మొదలైన వాక్యమునందరి త్వం అను పదమునకు జీవాత్మ అని అర్థము.
తత్ అను పదమునకు సర్వజ్ఞ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనునది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును సంబంధమును సూచిస్తుంది. ఈ రీతిగా చివరగా సచ్చిదానంద రూపమును తెలియచేయునదే ఆత్మ. షడ్వికారములైన జన్మించుట, ఉండుట, పెరుగుట, క్షీణించుట, కృషించుట, మరణించుట మొదలైన 6 వికారములు శరీరమునకే గాని ఆత్మకు కాదు. ఒక కుండను చూసి మనిషి అది మట్టితో తయారైనదే అని ఏ విధంగా గ్రహిస్తాడో అదే విధముగా దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని గ్రహించగలగాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేది పరమాత్మ అని, జీవులు ఆ కర్మఫలమును అనుభవిస్తారని గ్రహించాలి. అటువంటప్పుడే మానవుడు మంచి గుణములు కలిగి గురు శుశ్రూష చేస్తూ జపదపాదులను, యజ్ఞయాగాదులను, దాన ధర్మములు ఆచరిస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందగలుగుతాడు. మంచి జరగాలనే ఆలోచనలతో సత్కార్యములు నిర్వహిస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి ముక్తిని పొందగలుగుతాడు. సత్కర్మానుష్ఠానమును ఆచరించగలుగుతాడు. మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని, ఆ విధముగా ఆచరించమని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి వివరించారు. అప్పుడు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఈ విధముగా పలికాడు అని ధనలోభుని యొక్క వృత్తాంతమును కొనసాగిస్తూ 17వ రోజు పారాయణమును ముగించారు. తిరిగి 18వ రోజు పారాయణము. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలూఖలే ధావమానం పరామృష్టమత్యంతతోదూతగోప్యా రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుస్వాసకంపత్రిరేఖాం కకంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం.